మట్టి మాఫియా దొంగల దోపిడే దొంగల దోపిడే దొంగల దోపిడే మట్టి మాఫియా దొంగల దోపిడే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం మట్టి మాఫియా మట్టి మాఫియా మట్టి మాఫియా మహేష్ నీ దొడ్డి చిప్స్ లోపలికి తీసుకెళ్ళి నీ దొడ్డి చిప్స్ ఒకసారి అంగుడు మట్టి మొత్తం అందరూ పర్మిషన్ తెచ్చుకున్నారా? చెరువు తవ్వుతున్నారు, తవ్వేటప్పుడు మేము 10,000 చూసుకుని ఎకరం పొలం తవ్వించాలి. లారీ రావని చెప్పా వెళ్ళిపోతాను ఇంటికి. లోడ్ బండి మహేష్ బాయ్ చెప్పావు కదా, నువ్వు 10 నిమిషాలు ఉండు, వెళ్ళిపోతే ఉండు. గారు బాగున్నారా? తీసానండి. నా పేరు మైలా రత్నకుమారి, కృత్వెన్ జడ్పీటీసీనండి. నేను ఇక్కడ మా మండలంలో సంబంధించి మట్టి ఒక మాఫియాలా తయారయ్యి ఎట్లాంటి మైనింగ్ పర్మిషన్స్ తీసుకోకుండా ఒక యథేచ్ఛగా రేత్రి పగలు అని తేడా లేకుండా డే అండ్ నైట్ యథేచ్ఛగా ఈ మట్టి తోలకలన్నీ జరుగుతున్నాయి. ఇది ముఖ్యంగా ఏంటంటే వెస్ట్ గోదావరికి, అలాగే నరసాపురంకి, ఇట్లా ప్రతి అంటే వేరే జిల్లాలు దాటి మా మట్టి అనేది తరలిస్తూ ఉన్నారు. ఈ మట్టి ఎక్కడిది అంటే శాండ్ లేదు కదా మీకు అని చెప్పి అంటారు. కానీ మట్టి ఎట్లా అంటే చెరువులు తవ్వుతున్నారు. చెరువులకి పర్మిషన్స్ లేవు. 50 ఎకరాలు 40 ఎకరాలు ఇట్లా మండలంలో దరిదాపుగా ఒక 1500 ఎకరాలు అనేది చెరువులు అక్రమ తవ్వకాలు అనేది చేపడుతూ ఉన్నారు. ఈ మట్టి ఏం చేస్తున్నారంటే అక్కడ గట్లుగా వేసుకోవడం మానేసి ఆ మట్టిని బయటికి 30,000 చొప్పున టిప్పర్కి వచ్చి, టిప్పర్లు సార్ ఈ మేము గవర్నమెంట్ లో చేసాము 5 ఏళ్లలో ఏ రోజు కూడా టిప్పర్లు ఎట్టి మట్టి తోలిన దాఖలాలు లేవు. మా గవర్నమెంట్ లో హౌసింగ్ ఇచ్చాము,
హౌసెస్ కి కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి మట్టి తోలకాలు చేసుకోవాలి అంటే విత్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పర్మిషన్ తో మట్టి తోలకాలు అనేది ట్రాక్టర్ మీద తోలుకునేవారు లోకల్ లీడర్స్. లోకల్ ఎట్లా అంటే ఎవరైతే హౌస్ వాళ్ళర్ ఉన్నారో వాళ్ళే తోలుకునే వాళ్ళు. మా కార్యకర్తలు కానీ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు. అది గవర్నమెంట్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పర్మిషన్ తీసుకుని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక దందాలాగా ఫామ్ చేసి దీన్ని ఒక సంస్థలాగా చేసేసుకుని, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ దరిదాపుగా 3 ఏళ్ళు అవుతుంది. ఈ 3 ఏళ్ళ నుండి జరిగేది ఏంటంటే చిన్నగోలపాలెం మొదలుకొని నెడమరు వరకు ఈ మట్టి తవ్వకాలు అనేది జరుగుతూ చెరువుల నుండి వచ్చే మట్టి అంతా కూడా బయట జిల్లాలకు అమ్మేసుకుంటూ డబ్బు అనేది సంపాదించుకుంటున్నారు. దోచుకోవడమే పనిగా పెట్టుకుని ఇట్లా చేస్తా ఉన్నారు. దీనికి ఎమ్మెల్యే గారు స్పందన లేదు. అంటే ఎమ్మెల్యే గారు హస్తం ఉందనేది అర్థమవుతుంది. ఎందుకు అంటే మైనింగ్ ఆఫీసర్ ఒక్కసారి కూడా వచ్చి చెకింగ్ చేసిన దాఖలాలు లేవు. ఏంటి అంటే జడ్పీ మీటింగ్ లో అడిగితే జడ్పీ మీటింగ్ లో ఆయన నెగ్లెక్టెడ్ గా మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. కంప్లైంట్లు పెడుతున్నా మైనింగ్ ఆఫీసర్ రాడు. ఎంఆర్ఓ ఆఫీస్ లో అడిగితే మాకు తెలియదండి, మాకు సంబంధం లేదు అంటున్నారు. కానీ వీళ్ళు విజిట్ చేస్తున్నారంటే వీళ్ళు కూడా వెళ్ళట్లేదు, విజిట్ చేయట్లేదు. ప్రతిదీ కూడా ఒక కూటమి నాయకులు చేసేది ఏంటంటే దోచుకోవడం పనిగా పెట్టుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ అక్రమ చెరువులు తవ్వకాలు ఏదైతే జరుగుతుందో ఉన్న చెరువులకే మాకు పవర్ సప్లై అనేది ఇవ్వలేకపోతున్నారు. 5-6 గంటలు సప్లై అనేది కటింగ్ చేస్తా ఉన్నారు. కరెంటు కోతలు అంటే మాకు ఎప్పటి నుండి కోతలు విధించారంటే శీతాకాలం నుండి మాకు 5-6 గంటలు మండలంలో లక్ష్మీపురం ఫీటర్లో కటింగ్ అనేది పెట్టేశారు. ఏంటి అంటే వీళ్ళు చెప్పేది ఏంటి, చెరువులు ఎక్కువ ఉన్నాయని చెప్పి. మరి ఇంకా 1500 ఎకరాలు, దాదాపుగా 1500 ఎకరాలు చెరువులకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? పర్మిషన్ ఇవ్వలేదు. అక్రమంగా ఎందుకు తవ్వుకొని ఇస్తున్నారు? అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ చెరువుల తవ్వకాల వల్ల అసలుకే హౌసెస్ కే కటింగ్ కోత విధిస్తున్నారు కదా, హౌసెస్ కూడా అందించలేరు కదా సప్లై. ఇది ఒకటి. అయితే డీజిల్ సప్లై ఇవ్వలేకపోయారు. డీజిల్ పూర్తిగా కొరత ఏర్పడింది. డీజిల్ సప్లై మరి ఈ టిప్పర్లకి ఎలా వచ్చేస్తుంది? అంటే మీరేం చెప్పేదేమో మేమంతా పొదుపు చేస్తున్నాం, సంపద సృష్టిస్తున్నాం అని చెప్పి ఇలా హరించేస్తూ మీ దందాలు, మీరు దోచుకోవడాలు ఇవన్నీ చేస్తూ మళ్ళీ పైపెచ్చి ప్రజలకే మంచి చేస్తున్నాం అని చెప్తున్నారు. అన్నిటిలోనూ ధరలు పెంచేశారు. రైతులను పూర్తిగా గాలి కొదిలేసి మేతల మీద మీరు 10 రూపాయలు చొప్పున కేజీకి వచ్చి 10 రూపాయలు చొప్పున పెంచేశారు. ఇవి నియంత్రణ లేవు, ధరలు నియంత్రణ లేవు. మంచి నూనె మీద ధరలు పెంచేశారు. అలాగే గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తానన్నారు. 1 సిలిండర్ ఇచ్చిన పాపాన్ని కూడా పోవట్లేదు మీరు. ఇవన్నీ ప్రజలు అన్ని చూస్తున్నారు. ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాళ్ళ తరఫున ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంది. మా